Good morning, students. What is our lesson in our first lesson? My painted house, my friendly chicken, and me. Okay, already lesson completed now. Okay, see glossary part. Okay, meanings. While lesson explaining time, while teaching time, already I said note down the hard words, and you have to know the meaning of that word, particular word. Okay, see glossary. Snatch. What is the meaning of snatch? Quickly seize something in a rude or abrupt way. See here in this one, అంటే మీన్స్ క్విక్లీ సీజ్ సంథింగ్ ఏదైనా సరే ఫాస్ట్గా చేయడాన్ని. అది కూడా ఎలా చేయాలమ్మా? రూడ్ అంటే రఫ్గా, అబ్రప్ట్ వే అంటే ఒక ఆర్డర్ లేనటువంటిది, అనుకోని సడన్గా అనుభవం అలా అనమాట. ఓకేనా? సో ఇన్ దిస్ లెసన్ తాండి ఏం చేస్తుందన్నా తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి చికెన్కి వైల్ సేయింగ్ స్టోరీస్ టైం, స్టోరీస్ చెప్తూ ఉన్నప్పుడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తన యొక్క ఫెదర్స్ని లాగేస్తుందని చెప్పాను కదా, అదనమాట. హోప్, a feeling of expectations for a particular thing to happen. Hope. What is the meaning of hope? A feeling of expectation for a particular thing to happen. ఏదైనా సరే పర్టికులర్ థింగ్ జరుగుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడాన్ని హోప్ అంటాం. అఫ్ కోర్స్ యూజ్ టు ఇంట్రడ్యూస్ అన్ ఇండియా ఆర్ యాక్షన్ యాజ్ బీయింగ్ ఓబియస్ ఆర్ టు బీ ఎక్స్పెక్టెడ్ సర్టైన్లీ. Feather, soft, light and hairy thing that covers a bird's body. Okay, thinner, లైట్గా, సాఫ్ట్గా, మెత్తగా, హెయిరీ థింగ్ బర్డ్స్ యొక్క బాడీస్ పైన ఉన్నదని ఫెదర్ అంటాం. హియర్ మన లెసన్లో నేను చెప్పాను కదా కోడికల్ టైప్లో అట్లా అనమాట. ప్యాటర్న్, అ పర్టికులర్ వే ఇన్ విచ్ సంథింగ్ ఇట్ ఈస్ డన్, ఈజ్ ఆర్గనైజ్డ్ ఆర్ హ్యాపెన్స్. What is the pattern meaning? A particular way in which something is done, is organized or happens. While painting time, తాండి చెప్తుంది కదా నాన్న, ఒక ప్యాటర్న్ అనేది మనం ఏదైనా చేయాలి అనుకుంటే దాని గురించి ఒక ప్లాన్, దాన్ని ఒక ఆర్గనైజ్ చేయడము, దానికి సంబంధించినవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవడాన్ని ప్యాటర్న్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఫ్రింగ్డ్, having a decorative border of hanging threads for clothing. క్లాత్ పైన థ్రెడ్స్తో డెకరేట్ చేసినటువంటి బార్డర్ వేసి తగిలించి డెకరేట్ చేయడాన్ని ఫ్రింగ్డ్ అంటాం. ప్రిటెండ్, టు గివ్ ఏ ఫాల్స్ అపియరెన్స్ ఆఫ్ బీయింగ్, పొసెసింగ్ ఆర్ పర్ఫార్మింగ్ పోస్. పెన్నీ విజిల్స్, ఫ్లూట్ లైక్ వైన్ ఇన్స్ట్రుమెంట్. సిటీ ఫోక్, సిటీ పీపుల్. మిస్chievous, causing or showing a fondness for causing trouble in a playful way, naughty way. Tend, care for or look after. Errand, a short journey either to take a message to or to take or collect something. Squirmy, to twist about in wriggling snake-like motion. Okay, these are the glossary meanings. Next step, reading comprehension. Let's see Nana once. Answer the following questions. Who is Tandi and who is her best friend? Who is Tandi? Tandi is a speaker of the lesson. Who is her best friend? Chicken. How does Tandi snatch a feather from her chicken? తన యొక్క బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి చికెన్ నుంచి ఫెదర్స్ని తాండి ఎలా కలెక్ట్ చేసేది? స్నాచ్, తీసుకునేది. ఎలా తీసుకునేది నాన్న? స్టోరీస్ చెప్తూ తాండి తన యొక్క ఫ్రెండ్స్ స్టోరీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఫ్రెండ్స్ స్టోరీస్ చెప్తూ తన్ని ఇన్వాల్వ్ చేసి కంప్లీట్గా ఇన్వాల్వ్ చేసేసిపోయి సీరియస్గా చెప్తూ తన్ని సీరియస్గా ఇన్వాల్వ్ చేసేసి స్టోరీస్లో సీరియస్గా తన స్టోరీస్ వింటూ ఉన్నప్పుడు చాలా ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు ఫాస్ట్గా తీసేది. వాట్ ఆర్ ద 2 hopes ఆఫ్ తాండి? మనకు థర్డ్ 4th paragraphలో వచ్చింది కదా నాన్న. తాండి హ్యాస్ 2 hopes. Okay, what are those hopes? First one is her name and the second one is her edible people.
culture, everything. Okay. Why do you think individual people don't call anything beautiful? ఎందుకు ఇండివిజువల్ పీపుల్ ఏదాన్ని కూడా బ్యూటిఫుల్ అని పిలవరు? ఎందుకన్నా వాళ్ళు వేసేటటువంటి పెయింటెడ్ హౌసెస్ను వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్యూటిఫుల్ అంతా కూడా మా ఇండివిజువల్ నేచర్లోనే ఉండిపోయింది. ఇంకా పక్కన ఎంతకంటే అందమైంది లేదు అని వాళ్ళ ఫీలింగ్. What according to Thandi, what are some of the points to be kept in mind while painting? Okay, while doing painting time, తాండి యొక్క థాట్స్ ఏంటి, తన యొక్క మైండ్లో ఉండాల్సినటువంటిది ఏంటైనా చెప్పింది కదా. తను పెయింటింగ్ వేస్తూ ఉన్నప్పుడు ఒక ప్యాటర్న్ అనేది, పెయింటింగ్ గురించి ఉన్నటువంటి ఒక ఐడియా, మనం ఏం వేయాలనుకుంటున్నాం, ఏం డ్రా చేయాలనుకుంటున్నాం, దాని గురించి ఫస్ట్ మన మైండ్లో ఒక ప్యాటర్న్ అనేది ఉండాలి అని చెప్పింది కదా. సో డిస్క్రైబ్ ద క్లాతింగ్ ఆఫ్ ఇండివిజువల్ ఉమెన్. నేను చెప్పాను కదా, గబి అమోఫోతాన్ మీన్స్ బీడ్స్. నేను చూపించాను కదా నా లెసన్లో, బీడ్స్తో మిషన్ మీద క్లాత్ పైన బీడ్స్తో ఎలా చేస్తారు. మెడలో వాళ్ళు నెక్కు చుట్టూ ఒకటి గబి అని చెప్పాను, వేసుకుంటారు. నేను ఇమేజ్ కూడా చూపించాను. అవి మెడలో వేసుకునేటువంటి దండలు బీడ్స్తో తయారు చేసినటువంటివి, చైన్స్ టైప్లో. ఓకేనా, జ్యువెలరీ లాగా వాళ్ళు అలా ఫీల్ అవుతారమ్మా. ఓకే, అదంతా కూడా వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్. వై కుడ్ నాట్ తాండీస్ బ్రదర్ బీ ఫ్రెండ్ విత్ చికెన్? తాండీస్ బ్రదర్ మాత్రం చికెన్తో ఫ్రెండ్షిప్ అనేది ఎందుకు చేయలేకపోయాడు? వైమా హీ ఈజ్ ఏ మిస్చీవస్ బాయ్, నాటీ బాయ్. చాలా అల్లరి చేస్తూ, మిస్చీవస్ చాలా అల్లరి చేస్తూ, ప్లేఫుల్గా తిరుగుతూ అల్లరిగా ఉంటాడు. అందుకని తనతో ఫ్రెండ్షిప్ చేయలేకపోయాడు. అదే కాకుండా తను ఎలాంటి వాడు మా హౌ ఈజ్ హిజ్ మైండ్ సెట్? గట్టిగా బర్డ్స్ని కానీ వీళ్ళని కానీ గట్టిగా అరిచేవాడనమాట, తిట్టేవాడనమాట. సో దాంతో ఫ్రెండ్షిప్ అనేది చికెన్తో చేయలేకపోయాడు. అది దగ్గరికి రావట్లేదు తన దగ్గరికి. వాట్ డిడ్ తాండీ సే అబౌట్ హర్ బెస్ట్ ఫ్రెండ్ చికెన్? తన బెస్ట్ ఫ్రెండ్ గురించి, చికెన్ గురించి తాండీ ఏం చెప్పిందమ్మా? తను చాలా బాగా టైంపాస్ అవుతుంది అని తను చెప్పే స్టోరీస్ అన్నీ కూడా తన బెస్ట్ ఫ్రెండ్ చికెన్ వింటుంది అని తన గురించి అన్నీ షేర్ చేసుకుంటుంది. అండ్ చికెన్ తన బెస్ట్ ఫ్రెండ్ సీక్రెట్స్, తాండీస్ యొక్క సీక్రెట్స్ ఎవరితోనూ షేర్ చేసుకోదు, ఎవరికి తన సీక్రెట్స్ని లీక్ చేయదు, సీక్రెట్స్ లాగే పెడుతుంది. ఇవన్నీ కూడా తన చికెన్ గురించి చెప్తుంది. ఎందుకన్నా బికాస్ చికెన్ కెన్ స్పీక్ నా, కెన్ చికెన్ స్పీక్? నో. ఓకే, వన్స్ ఒకవేళ మాట్లాడినా సరే తన యొక్క ఏమంటారు, తను ఏం మాట్లాడుతున్నది అనేది మనకు అర్థం కాదు, ఇంకొక అనదర్ చికెన్కి మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి తను లీక్ చేస్తే కూడా మన సీక్రెట్స్ని, తాండీస్ సీక్రెట్స్ని వేరే బర్డ్తో షేర్ చేసుకోవాల్సిన, లీక్ చేయడమే కావచ్చు కానీ మనుషులకి ఎవరికి లీక్ చేయదు. సో ఇవన్నీ కూడా అబౌట్ హర్ ఫ్రెండ్ చికెన్. See, next one, true or false? Say the following statements are true or false. Tandi's chicken listen to her stories and has other uses. Yes. Edible people call everything beautiful. True. No. Sorry. False. Because ఏది కూడా బ్యూటిఫుల్గా ఉందని ఒప్పుకోరు కదా. So false. All edible women paint their houses. True. Tandi's father built them small houses and her mother painted them. True. Tandi's brother is not so mischievous. False. Because her brother, Tandi's brother, more mischievous boy. Okay. Next. This one leave it. After that I will tell you. See, vocabulary part nana. Visualize. Text to mind. Read the following sentences taken from the story. Locate the phrases that are highlighted. Expression part. Okay, you must have the pattern inside your head even before you dip the feather into the paint. Here the highlighted part have the pattern inside your head. Already we discussed this while doing painting time. ఒక ప్యాటర్న్, అసలు ఏం వేయాలనుకుంటున్నాం, దేన్ని డ్రా చేయాలనుకుంటున్నాం, ఎలా డ్రా చేయాలి, ఏ దానికి ఏ కలర్ వేస్తే బాగుంటుంది
అన్నీ కూడా ఒక ప్యాటర్న్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి మన మైండ్లో. మీన్స్ వన్ షుడ్ విజువలైజ్ ఆర్ హ్యావ్ క్లియర్ పిక్చర్ బిఫోర్ ఎనీ వర్క్. సో చెప్పాను కదా, బిఫోర్ యు ఆర్ డూయింగ్ ఎనీ వర్క్, ఏదైనా వర్క్ చేయడానికి ముందు, బిఫోర్ యూ హ్యావ్ టు డూ వర్క్, నువ్వు ఏదైనా వర్క్ చేయడానికంటే ముందు, ఆర్ బిఫోర్ యూ హ్యావ్ టు డూ డ్రా పిక్చర్, ఏదైనా పిక్చర్ చేయడానికంటే ముందు దాని యొక్క విజువలైజ్ అంటే ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది, దాన్ని ఎలా డ్రా చేయాలి అనేవన్నీ కూడా మన మైండ్లో పెట్టుకోవాలి. సి యాక్టివిటీ, డూ దిస్ యాక్టివిటీ. నేనా విజువలైజ్ ద టెక్స్ట్ గివెన్ అండ్ డ్రా ద పిక్చర్ ఆఫ్ ఇట్. వన్ ఈజ్ డన్ ఫర్ యూ. సి విజువలైజ్ అంటే మీన్స్ దే హ్యావ్ గివెన్ సమ్ హింట్స్. ఒక టెక్స్ట్ రూపంలో కొన్ని హింట్స్ ఇస్తారు మా, దాన్ని బట్టి పక్కన ఇన్ మై మైండ్, దాన్ని బేస్ చేసుకొని, ఆ హింట్స్ని బేస్ చేసుకొని నీ యొక్క మైండ్లో ఒక పిక్చర్ని డ్రా చేసుకొని దాన్ని ఇక్కడ డ్రా చేయాలి ఈ బాక్స్లో. ఓకే, సి ఫస్ట్ వన్, ఐ సా ఏ డాగ్. సో మీకు ఆ మైండ్లో ఒక డాగ్ అనేది విజువలైజ్ అయిపోవాలి. అది ఎలా ఉంది, ఇట్ వాజ్ బిగ్. సో ఓకే, నేను ఇప్పుడు ఒక డాగ్ని డ్రా చేయాలి, అది ఎలా ఉండాలి, చాలా పెద్దగా ఉండాలి. ఇట్ వాజ్ బ్రౌన్ ఇన్ కలర్, ఆ యొక్క డాగ్కి కలరింగ్ దేంతో చేయాలి, బ్రౌన్ కలర్తో చేయాలి. ఇట్ హ్యాడ్ పుట్ ఇట్స్ టంగ్ అవుట్ సైడ్, అండ్ అది ఎలా ఉంది, తన యొక్క మౌత్ని, తన యొక్క నాలుకని బయటికి పెట్టి ఉంది. సో నేను డ్రా చేసినటువంటి పిక్చర్ యొక్క విజువలైజేషన్ ఎలా ఉండాలని చెప్పేసి మీ మైండ్లో ఉండాలన్నా, ఒక డాగ్ బిగ్ సైజ్లో ఉంది, అండ్ డాగ్ ఇన్ విచ్ కలర్, బ్రౌన్ కలర్లో ఉంది, అండ్ ఎలా ఉంది, పుట్ ఇట్స్ టంగ్, తన యొక్క టంగ్ని అవుట్ సైడ్ బయటికి పెట్టి ఉంది. సో ఇప్పుడు డ్రా చేయడం అనేది స్టార్ట్ చేయాలి. ఓకేనా, దీన్ని విజువలైజ్ అంటారు. సెకండ్ వన్, సి రిమైనింగ్ 2 యాక్టివిటీస్ ఆర్ దెన్ అన్న. ఓకేనా, యూ కెన్ డూ దీస్ 2 యాక్టివిటీస్. ఓకేనా, ఈ 2 యాక్టివిటీస్ చేసేసేయండి. ఐ సా ఏ మ్యాన్ విత్ ఏ లాంగ్ నోస్. ఇది చదవగానే మీకు అర్థమైపోవాలి, రీడ్ చేయగానే ఏమని అర్థమైపోవాలి, ఫస్ట్ మీ మైండ్లో ఒక ప్యాటర్న్ స్టార్ట్ అయిపోవాలి. ఏంటో ప్యాటర్న్, సారీ, ఒక మనిషి యొక్క బొమ్మ అనేది, పిక్చర్ అనేది డ్రా చేయాలి. అది ఎలా ఉండాలి, తను మ్యాన్ విత్ ఏ లాంగ్ నోస్, ఆ యొక్క హ్యూమన్ బీయింగ్ నోస్ ఎలా ఉండాలి, పెద్దగా ఉండాలి. కర్లీ హెయిర్ అండ్ బిగ్ టోస్, అండ్ హెయిర్ ఎలా ఉండాలి, కర్లీగా ఉండాలి. టోస్ ఎలా ఉండాలి, చాలా పెద్దగా ఉండాలి. హీ హ్యాడ్ రింగ్స్ ఆన్ హిస్ ఫింగర్స్ అండ్ యాంక్లెట్స్ ఆన్ హిస్ ఫీట్. ఆ యొక్క మనిషికి చేతికి రింగ్స్ ఉండాలి, కాళ్ళకి యాంక్లెట్స్, గజ్జలు అంటాం కదా మనం, అలాంటివి, లేకపోతే ఇంకేమైనా సరే యాంక్లెట్స్ అనేవి వేయచ్చు. ఓకేనా, అలా ఉండేటటువంటి మనిషి డ్రా చేయాలి. ఆ లవ్లీ పార్క్ విత్ ఎ లేక్ ఇన్ ద మిడిల్. థర్డ్ యాక్టివిటీ మా, వాట్ ఈస్ దట్, ఇప్పుడు ప్యాటర్న్ ఏం డిసైడ్ అయిపోవాలి, మీకు ఏం డ్రా చేయాలి, ఒక లేక్ అండ్ ఒక లవ్లీ పార్క్ విత్ ఎ లేక్ ఇన్ ద మిడిల్. ఆ యొక్క లేక్ మిడిల్లో ఏం డ్రా చేయాలి, పార్క్. డక్స్ స్విమ్మింగ్ ఇన్ ద లేక్, అండ్ అలాగే డక్స్ అనేది స్విమ్ చేస్తున్నట్లుగా గీయాలి. చిల్డ్రన్ సెయిలింగ్ దేర్ పేపర్ బోట్స్, అండ్ పిల్లలు ఏం చేస్తున్నారు, పేపర్ బోట్స్ని ఆ వాటర్లో వదులుతూ ఉన్నట్లుగా డ్రా చేయాలి. ఓకేనా, ఈ 2 యాక్టివిటీస్ ట్రై చేయండి వన్స్. సి బి పార్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఆల్రెడీ స్ట్రక్చర్ ఫార్మ్స్ ఉన్నాయి కదమ్మా, మీకు నేను క్లాస్లో ప్రిన్సిపల్ సార్ క్లాస్లో చెప్పారు, నేను క్లాస్లో చెప్పాను. టెన్స్ స్ట్రక్చర్ ఫార్మ్స్, సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ am is, are ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ have has ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ will are shall, have ప్లస్ has ప్లస్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఆ స్ట్రక్చర్ ఫార్మ్స్ అన్నీ ఒకసారి చూసుకున్నాను. ఇక్కడ ఏముందమ్మా, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఫార్మ్ ఫర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అదేనా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకేనా, సి దే హ్యావ్ గివెన్ సమ్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్, Bobby has eaten the breakfast. See here, subject means Bobby.
హ్యావ్ ఆర్ హ్యాజ్ వస్తుందని చెప్పాను కదా, ఇక్కడ హ్యాజ్ అని ఎందుకు వచ్చిందమ్మా? థర్డ్ పర్సన్ సింగులర్, షీ హీ ఇట్. హీ షీ ఇట్కి ఏమొస్తుందన్నా? హ్యాజ్ వస్తుందని చెప్పాము కదా. సో బాబీ అనేది హీ కాబట్టి హ్యాజ్ ఈటెన్ ద బ్రేక్ఫాస్ట్. ఓకే, నెక్స్ట్ విత్ రిఫార్మ్ ఈటెన్, ఈట్ ఎయిట్ ఈటెన్. ఈటెన్ అనేది విత్ రిఫార్మ్. నెక్స్ట్ దే హ్యావ్ కాల్డ్ ద పోలీస్. ఓకే, దే హ్యావ్ కాల్డ్ ద పోలీస్. దే థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి హ్యావ్ వచ్చింది. హ్యావ్ పక్కన విత్ రిఫార్మ్ కాల్, కాల్డ్, కాల్డ్ ద పోలీస్. హ్యాజ్ షీ పెయింటెడ్ ద వాల్. క్వశ్చన్ ఫార్మింగ్ కూడా చూపించాను నేను. ఇలా రాస్తే కానీ వాటికి క్వశ్చన్ ఫామ్ ఇలా రాయాలని. ఏముందమ్మా చూడండి, షీ హ్యాజ్ పెయింటెడ్ ద వాల్ ఫుల్ స్టాప్. అంటే మీనింగ్ ఏంటి? షీ సబ్జెక్ట్, హ్యాజ్ పెయింటెడ్ అనేది హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ద వాల్, అప్పుడు ఫుల్ స్టాప్ వస్తుంది. కానీ అదే హ్యాజ్ని ముందుకు తీసుకొని వస్తే క్వశ్చన్ ఫామ్ అవుతుంది. హ్యాజ్ షీ పెయింటెడ్ ద వాల్. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఎగ్జాంపుల్స్: the present perfect tense is used for unfinished actions with stative verbs and finished actions with focus on present situation. See, positive, I have played. Positive short form, have played. Yes, contracted forms I didn't say na. Okay, just you can observe once this contracted forms. Contracted forms is nothing but short forms ma. Manam rastam kada, don't and do not, do not. Okay, like that. Okay, we'll discuss in later. See, fill in the blanks with the present perfect form. Present perfect form of the verb. One is done for you. Sima, I have worked today. See, second one, I dash today. I have not worked today. Okay, we have bought a new lamp. Okay, we have not plan our holiday yet. ఓకేనా? సో ఇవి హోంవర్క్ చేసేసాయమ్మా. నెక్స్ట్ రైటింగ్ పార్ట్. రీడ్ ద ప్యాసేజ్. వద్దులే. ఎస్, డన్ దిస్ వన్. టాకింగ్ టైం, లాంగ్వేజెస్ ఫంక్షన్. మనం ఇప్పుడు ఫిజికల్ క్లాసెస్ అయినట్టు కన్నా ఇదన్నీ కూడా మీరందరూ క్లాస్లో చెప్పాల్సినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్, ఇంపార్టెంట్ థింగ్ ఏంటమ్మా? ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. మనకి కంప్లీట్గా ఇప్పటి వరకు కూడా ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అనగానే మనం పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఇప్పటికీ చెప్పలేకపోతున్నాం. ఓకేనా? లెట్స్ సీ వన్స్. దీన్ని చూసుకొని ఒకసారి ప్రిపేర్ అవ్వండి, చదువుకొని ఇంటర్ వరకన్నా, లేకపోతే ఆడియో చేసేసి ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్ నాకు పంపించండి. ఓకేనా? యూజ్ ద హెల్ప్ బాక్స్. సి, hello my name is, here write your name. Hello, see, hello my name is Neeraja, like this. Okay na? I came from Kadapa, or I came from your village name. I am how many years old? మీ యొక్క ఏజ్ రాసేసాను. There are how many peoples in your family? I am a student at your school name. My favorite subject is subject. My hobbies are, మీ యొక్క హాబీస్, అండ్ 3 హాబీస్ రాసేసాను. సి, దే హ్యావ్ గివెన్ సమ్ హింట్స్, క్లూస్ కూడా ఇచ్చారు చూడమ్మా. మీరు హాబీస్ అనగానే ఏం రాయాలి ఆలోచించకుండా ఇక్కడ ఇచ్చాడు హాబీస్ కింద. రీడింగ్ బుక్స్, లిజనింగ్ టు మ్యూజిక్, ప్లేయింగ్ కంప్యూటర్. సి, తర్వాత ఏమన్నారమ్మా? ఐ లైక్, డిస్లైక్స్, లైక్ డిస్లైక్స్, మీకు ఇష్టమైన ఇష్టం లేదు. మై ఫేవరెట్ ఫుడ్, డ్రింక్, స్టడీ ఇంగ్లీష్ బికాజ్. ఈ హింట్స్ని బేస్ చేసుకొని మీ యొక్క ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అనేది కంప్లీట్ చేసి మీరు మీ ఆడియో చేసి మీ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ నా వాట్సాప్కి పంపించండి. ఓకేనా? ఓకే, రిమైనింగ్ పార్ట్ వీ విల్ డిస్కస్ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్.